క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ వారంలోనికి మనము వచ్చాం. త్రితంలోని 17వ ఆదివారంలో మనము ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం ఉందా? పిలుపుకు తగినట్లుగా నీవున్నావా? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయమందు పిలుస్తూ ఉన్నాడు. ఆయనకి పిలుపుకు తగినట్లుగా మనము ఉన్నామా? మనము తగ్గించుకుంటున్నామా లేక హెచ్చించుకుంటున్నామా అనేటువంటి ఆలోచన మనకు మాత్రమే తెలుస్తుంది. కానీ నిజముగా మనము తగ్గించుకుంటే ఇతరులకి కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే, దేవుని బిడ్డలుగా మనము ఆయన ఏర్పాటు చేస్తున్న జనాంగముగా మనమున్నాము కాబట్టి, మార్పు చెందినప్పుడు మారు మనస్సు పొందినటువంటి వారుగా మనము కనిపించినప్పుడు దేవుని యొక్క ఆత్మ సంతోషముతో ఉల్లాసముతో గంతులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఇక్కడ రెండు విషయాలు పోయిన గత ఆదివారము జ్ఞాపకం చేసుకున్నాం. భోజనం పంక్తిలో పిలిచినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి. అలా కాకుండా పిలిచాడులే అని నువ్వు వచ్చి పీఠం దగ్గర కూర్చుంటే, నీకన్నా పిలువబడిన వారు వచ్చినప్పుడు వారిని పెండ్లి యజమానుడు తీసుకొచ్చి, అయ్యా నువ్వు ప్రక్కగా జరిగి కూర్చో, ఈయన కూర్చుంటాడు అని అంటే మనకి సిగ్గు లేదా? సిగ్గుపడవా? అలాంటి సిగ్గుపడకుండా ఉండడానికి మనము ఎక్కడ కూర్చోవాలో ముందు అక్కడే కూర్చోవాలి. అక్కడ కూర్చున్నప్పుడు కుటుంబ యజమానుడు వచ్చి ప్రేమతో మనల్ని పిలిచినప్పుడు మన గౌరవము పెరుగుతుంది, మన స్థితి పెరుగుతున్నది. దాని గురించి గడిచిన ఆదివారపు దినాలలో మనం జ్ఞాపకము చేసుకున్నాం. ఈ దినము త్రితం తర్వాత 18వ ఆదివారంలోకి మనమున్నాం. ఈ దినము మనము ఈనాటి అంశము యేసు ఎవరి కుమారుడు? ప్రశ్న ఇది. యేసు ఎవరి కుమారుడు? సాక్షాత్తు యేసు ఆనాటి పరిచయులు, శాస్త్రులు, తన శిష్యులు అడిగినటువంటి ప్రశ్న, క్రీస్తు కూడా మీకేమీ తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాడు. యేసు అడిగినటువంటి ఈ ప్రశ్న ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా సమాధానము చెప్పారు. ఇదే ప్రశ్న మనకొస్తే మనం ఏమని సమాధానం చెప్తాం? యేసుక్రీస్తు ఎవరు అని ఈ ప్రశ్న మనల్ని అడిగితే మనము ఏమి సమాధానం చెప్తాం? ఏమి సమాధానం చెప్తామంటే, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ప్రభు, క్రీస్తు, రక్షకుడు అని చెప్తాం. కానీ ఇక్కడ ఎవరు కూడా దీనికి సమాధానము చెప్పలేనటువంటి వారుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా వారిని అడుగుతున్నాడు, యేసుక్రీస్తు ఎవరి కుమారుడు, లేకపోతే యేసు ఎవరి కుమారుడు అని అడుగుతున్నటువంటి ప్రశ్న. కానీ ఏమి చేయాలో తెలియక ఏమనుకుంటున్నారంటే, ఏదో ఒక కోణంలో మనం చూస్తే యేసు పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. ప్రస్తుతం అందరికీ తెలిసింది ఏంటంటే, యేసు స్వస్థపరిచేవాడు, అంతకు మించి తెలియదు. యేసు ఎవరంటే స్వస్థపరిచేవాడు, దేవుడు అని చెప్పగలుగుతాం. కానీ ఏ రుజువులతో ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని మనము చెప్పగలుగుతాం? ఏ ఆధారం మన దగ్గర ఉంది అంటే, ఏ ఆధారం మన దగ్గర లేనే లేదు. చూడు, ఇదే ప్రశ్న ఎవరు అడుగుతున్నారంటే ఆనాటి పరిచయులు, శాస్త్రులు. యేసు ఎవరు కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి
రాకముందే ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు మనందరికీ తెలిసినవే. కానీ పరిచయులు చెప్తున్న మాట ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తుని గురించి మీకేమీ తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు అలాగైతే చాలు చాలు చాలు. యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా పరిచయులని అడుగుతున్నాడు, యేసు ఎవరి కుమారుడు అంటుంటే వారన్న దావీదు కుమారుడు అని చెప్తున్నాడు. దావీదు కుమారుడు అని చెప్పడానికి గల కారణం, యేసు అడిగిన ప్రశ్న సమాధానము వారు ఏం చెప్తారు, దావీదు కుమారుడు. దానికి యేసు చెప్పిన బదులు ఏంటంటే, దావీదు ఆత్మల్లా ప్రభు అని చెప్పుచున్నాడు కదా అంటున్నాడు. నువ్వు దేని ద్వారా ఆయన్ని దేవుని కుమారుడని చెప్తున్నావు? ఏ ఆత్మ ద్వారా ఆయన దేవుని కుమారుడని చెప్తున్నావు? కింద వచ్చినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట మనము గమనించినప్పుడు 45వ వచనాన్ని చదివినప్పుడు అంటున్నాడు, దావీదు ఆయనను ప్రభుని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడని వారిని అడుగురి. దావీదు అని చెప్తున్నాడు, నా ప్రభు అని చెప్తున్నాడు. మరి దావీదుకి ప్రభు అయితే దావీదు కుమారుడు యేసు ఎలా పోయాడు అని యేసుక్రీస్తు ప్రభువారే పరిచయుల్ని అడుగుతున్నాడు. వారు ఏమి సమాధానం చెప్పాలి? వారు తెలిసింది చెప్తున్నారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉండలేదు. దావీదు ఏమంటున్నాడు, నా ప్రభు అని చెప్తున్నాడు. పరిచయులు ఏమంటున్నారు, ఈయన దావీదు కుమారుడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు, యేసు దావీదు కుమారుడు అని మీరు ఎలాగో చెప్తున్నారు అని వారిని అడుగుతున్నారు. కానీ వీటికి సమాధానము అనేది వారి దగ్గర లేదు. వారి దగ్గర సమాధానం ఉండాలంటే మన దగ్గర కూడా సమాధానం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు, దావీదు ప్రభు అని చెప్తున్నాడు కదా, నా ప్రభు అని చెప్తున్నాడు. మరి యేసు దావీదు కుమారుడు ఎలాగవుతాడు? అలాగనే మరి యేసుక్రీస్తు ఎవరు? ఏ ఆలోచన, ఏ రుజువుతో నువ్వు ఆయన దేవుని కుమారుడని చెప్పగలుగుతావు అని అడిగితే వారికి అక్కడ ప్రశ్నకి సమాధానము దొరకలేదు. ఇప్పుడు మనకు దొరుకుతుందా సమాధానం? దొరికిద్దా కదా? దావీదు ఏమంటున్నాడు, నా ప్రభు అని చెప్తుంటే ఈయన దావీదు కుమారుడు అనే క్రీస్తు అని చెప్తున్నాడు. క్రీస్తు యేసు ఎవరని ఆయన అడుగుతున్నాడు. ఈ మూడిటికి దేనికైనా సంబంధం ఉందా అంటే దేనికి సంబంధం లేదు. కానీ దీని మీద ఒక్క జవాబు మీద ఆధారపడి ఉంది. ఆ జవాబు ఎవరు చెప్తారు, ఏ రూపంలో చెప్పాలి? సపోజ్ మనమే ఉన్నాం, మనం ఏం చెప్తాం సమాధానం? యేసు ఎవరంటే ఏం చెప్తాం మనం? చెప్పండి, యేసు ఎవరంటే ఏం చెప్తాం మనం? కదండి, ఆయన దేవుని కుమారుడు, స్వస్థపరిచేవాడు, సమాధానకర్త అని చెప్తాం. ఎలాగో చెప్తావు? బైబిల్ని ఆధారం చేసుకుని చెప్తావు కదా. కానీ ఆత్మానుసారంగా చెప్పలేవు. యేసుక్రీస్తు కోరుకున్నది ఏంటంటే ఆత్మ సంబంధమైన మాటలు కోరుకున్నాడు తప్ప లోక సంబంధమైన మాటలు కోరుకోలేదు. దావీదు ఆత్మ సంబంధమైనటువంటి వాడు కనుక నా ప్రభుతో చెప్పాను అనేటువంటి మాట యేసుక్రీస్తుకు పూర్వమే ఆయన ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారిలో అది నెరవేర్పు అనేది జరిగినది అని చెప్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలోకి వెళదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం చదవండి.
చాలు. చూడండి, ఇక్కడ భక్తుడని యోహాను మాట్లాడుతున్నట్టు ఈ మాట ఏమని మాట్లాడుతున్నా, ఆత్మను పొందిన వారే చెప్పగలుగుతారు తప్ప దేవుని గురించి ఎవ్వరు కూడా చెప్పలేదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు యేసు అంటే ఎవరో మనకు తెలిసింది. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు యేసుక్రీస్తు ఎవరో మనకు తెలియదు. అంటే మనం ఆత్మ సంబంధమైన వారుగా లేము అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. పరిచయులు దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఏమి సమాధానం చెప్తే ఏమవుతుందో తెలియక వాళ్ళు ఏం చేశారంట, మౌనముగానే ఉండారు. యేసు ఎవరు కుమారుడు అని యేసే స్వయంగా వారిని అడుగుతుంటే వారు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకవేళ దేవుని కుమారుడు అని చెబితే మరి నన్ను వెంబడించవచ్చు కదా అంటాడేమో, లేతే నువ్వు దేవుని కుమారుడు కాదు అని చెబితే నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటాడేమో. ఏమి చెప్పాలో అర్థం కాక వారి మనసులో వారు మౌనముగానే ఉండిపోయారే తప్ప యేసు ఎవరు అని చెప్పగల సమర్థులు ఎవరైనా ఉన్నారంటే అది ఆత్మ, దేవుని ఆత్మ వారితో ఉంటే తప్ప ఆయన గురించి ఎవరికి తెలియదు. చూడండి, ఇక్కడ మరొక కారణాన్ని చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఆయన ఉంటున్న మాట మనం చూస్తాం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనది. చాలు. ఏమంటున్నానంట, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తే యేసు ఎవరో నీకు తెలుస్తుంది. అలాగూ ఆరాధించకపోతే యేసు ఎవరో నీకు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే మన ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించినప్పుడు దేవుని ఆత్మ ఆయనకి సమాధానము చెప్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఉన్నాడు మరొక కారణం ఏంటంటే మెస్సయ్య ఒక రాజుగా వస్తాడు అని నమ్మారు. యూదులు కానీ, ఇశ్రాయేళ్లు కానీ, శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, సద్దుకైలు కానీ ఏమి నమ్మారంటే యేసు ఒక రాజుగా రాబోతున్నాడు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని అనుకున్నారు. ఆ రాజు కొరకు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కూడా. కానీ ఆయన రాజుగా ఈ లోకానికి రాలేదు, కానీ సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. రాజరికాన్ని విడిచిపెట్టి పరలోకమందు భూలోకానికి ఆయన రావడానికి ఒక అధికారి సామాన్యంగా బస్తాలు మార్చుకుని వస్తే ఈయన అధికారి అనుకుంటావా? అనుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా అలాగే వచ్చాడు. యూదులందరూ, ఇశ్రాయేలందరూ ఏమనుకుంటున్నారంటే ఒక రాజు రాబోతున్నాడు, ఆ రాజు నూతన రాజ్యము రాబోతున్నది, ఆ రాజ్యములో మనమందరము కూడా పాలివారుగా ఉంటాము, ఆయన మనల్ని పాలిస్తాడు, పరిపాలన చేస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలలో ఆయన సామాన్య మానవుడిగా వచ్చాడు. ఎవరు ఊహించని రీతిగా ఆయన భూలోకానికి వచ్చాడు. కనుకనే యేసు ఎవరో వారికి తెలియలేదు. యేసు ఎవరో తెలియాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలి అని చెప్తున్నాను. ఏ కారణమైనా కావచ్చు, కానీ ఎక్కడేమన్నా ఒకటి ఆత్మ కలిగి లేరు. పరిచయంలో ఏముందంట, ఆత్మ కలిగి లేరు. రెండోది, పరలోకమున్న తండ్రి వారికి బయలుపరచలేదని మనం చెప్పక తప్పదు. యేసుక్రీస్తు ఎవరో చెప్పాలంటే ఆత్మ బయలుపరచాలి. ఆత్మ బయలుపరచకపోతే ఆయన ఎవరో మనకు తెలియదు. స్వయంగా ప్రభువే నీ దగ్గరకు వచ్చి, పేదరికంలో వచ్చి నేనే ప్రభుని అంటే మనం నమ్ముతామా? చెప్పండి అమ్మా, నమ్ముతామా? నమ్మం. కానీ ఎవరు నమ్ముతారు? ఆత్మ సంబంధముగా ఉన్నవారైతే నమ్ముతారు. ఎందుకంటే ఆయన్ని తన గృహంలోకి తీసుకుని వెళతారు. దేవుని ఆత్మ వారితో ఉన్నప్పుడు ఆత్మ చెప్తున్నది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్న. బాప్తిస్మము తీసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఆకాశము తెరబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నింపబడినప్పుడు
ఆకాశంలో నుంచి ఒక స్వరము వినబడినప్పుడు యోర్దాను నది దగ్గర ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ శబ్దాన్ని విన్నారు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినట్టు ఒక శబ్దము అక్కడ వినబడినట్లుగా మనం అక్కడ చూస్తామని. కనుక ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆత్మ కలిగి లేరు. పరిచయంలో దేవుని ఆత్మ ఉంటే నిజంగా దేవుని కుమారుడు అని చెప్పగలుగుతారు. కానీ వాళ్ళు దేవుని ఆత్మ లేదు, పరలోక మర్మం అనగా పరలోకపు తండ్రి వారికి మర్మాన్ని చెప్పలేదు. ఈ రెండు లేవు కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు స్వయంగానే యేసు ఎవరి కుమారుడు అని అడిగితే వారు దానికి సమాధానము చెప్పలేకపోయారు. అందుకే ఇక్కడ మరొక వ్యక్తితో మాట్లాడుతున్న మత్తయి సువార్తలోకి మనం వెళ్ళినప్పుడు 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకున్నాం. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు స్వయంగా తన శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, యేసు ఎవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగినప్పుడు, శిష్యులను అడిగినప్పుడు ఏమంటున్నారంట, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనిరు, లేక ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ఇక్కడ ప్రభు వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. మనిషి కుమారుడు ఎవడని అనుకుంటున్నారంటే కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అని చెప్తున్నారు, కొందరు ఏలియా అని చెప్తున్నారు, కొందరు ఇర్మియా అని చెప్తున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకరిని చెప్పుకుంటున్నారు అంటుంటే శిష్యులను అడుగుతున్నారు, అయితే మీరేమనుకుంటున్నారు అన్నాడు. మనిషి కుమారుడు మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఇక్కడ పేతురు మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. అందుకు సీమోను పేతురు కదా, అందుకు సీమోను పేతురు ఏమన్నాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే కానీ నరులకు నీవు బయలుపరచలేదు అని చెప్తున్నాను. ఇక పేతురికి ఎవరు బయలుపరిచాడు? నీవు దేవుని కుమారుడు అని చెప్పడానికి బలమైన కారణము పేతురికి ఎక్కడ దొరికిందంటే, పరలోకమందున్న తండ్రి ఆయనకి బయలుపరిచాడు. ఇదిగో మీ మధ్యలో ఉన్నటువంటి ఆయన నా కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నింపుకున్నవాడు అని పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు ప్రభుతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ఎవరనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు చక్కని సమాధానము చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచకపోతే కదా నీవు నరులకు ఎలాగో బయలుపరుస్తావు? నా తండ్రి నీకు బయలుపరిచాడు కాబట్టే నేనెవరో నీకు తెలుస్తున్నది. కానీ పరిచయులకి దేవుడు బయలుపరచలేదు కనుక యేసు ఎవరో వారికి ఇంతవరకు తెలియలేదు. వారు ఏమనుకున్న మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య ఒక రాజు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, మా రాజ్యం బాగుంటుంది అనుకున్నారు తప్ప ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, మీ మధ్యలోనే ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. కిరీటం లేని రాజుగా ఆయన యూదులకు రాజుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యము ప్రభు అయినటువంటి దేవుడు వారికి బయలుపరచలేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మన జీవితాలలో ఆయన అంటున్న మాట ఏంటంటే, పరిచయులు చెప్తున్నది ఏంటంటే, నీవు దేవుని కుమారుడివి కాదేమో అని అనుకుంటున్నారు. కానీ యేసు అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఎక్కడ కూడా దొరకలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే పరలోకమందున్న తండ్రి ఈ సంగతి మనకు బయలుపరిస్తే తప్ప యేసుక్రీస్తు ఎవరో మనకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా యూదులు ఏమనుకుంటున్నారంటే ఆయన వడ్రవాని కుమారుడు, ఏశాబు కుమారుడు అనుకుంటున్నాడు తప్ప
ఆయన దావీదు కుమారుడు, దేవుని కుమారుడని వారు ఇంతవరకు దేవుడు వారికి బయలుపరచలేదు. రెండో విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు తన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. చాలు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుని గురించి పౌలు చెప్తున్నటువంటి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఎలాగ ఎదురు చూస్తున్నామంటే 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందున మీరు నిరపరాధులై ఉన్నట్లుగా అంతం వరకు ఆయన మిమ్ములను స్థిరపరచును. అంతం వరకు కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన ఎందుకు స్థిరపరుస్తాడంటే, నీ నమ్మకాన్ని ఇంకా ఆయన స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా, ఆయన దేవుని కుమారుడు, దావీదు కుమారుడు అని మీ మనసులో స్థిరపరచడానికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ మాటలు మీ హృదయాలలో స్థిరపరచబడతాయి అని ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్ములను పిలిచి ఉన్న దేవుడు నమ్మకమైన వాడు. దేవుడు మనల్ని ఆయన సహవాసంలోకి పిలిచాడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. మనం ఎలా ఉండాం? మనము కూడా నమ్మకత్వము కలిగే ఉండాలి. ఆయన నమ్మకస్తుడు. ఆ నమ్మకస్తుడు పిలిచినప్పుడు మనము కూడా నమ్మకముగా ఉండగలిగితే మనకి నిత్యరాజ్యానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు నొక్కి ఒక్కడి నుంచి చెబుతున్నాడు. సువార్త పాఠ్య భాగంలో పరిచయాలు ఏమంటున్నారంటే చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. కానీ పౌలు మాత్రము చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యేసు నిజమైన దేవుని కుమారుడు, ఆయన దావీదు కుమారుడు, మేమే దానికి సాక్షులము అని పౌలు చెప్తున్నాడు కదండి. పరిచయలు తెగకు చెందినటువంటి వాడే పౌలు. కాబట్టి కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని, ఇందుచేత దేవుని ఆత్మ మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుని చెప్పడనియు, పరిశుద్ధాత్మల తప్ప ఎవడను యేసు ప్రభుని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఉంటే తప్ప ఈయన దేవుని కుమారుడు అని ఎవడు చెప్పలే. మనం కూడా చెప్పలేం. దేవుని ఆత్మ మనతో ఉంటే ఈయన దేవుని కుమారుడు అని చెప్పగలుగుతాం తప్ప దేవుని ఆత్మ మనతో లేనప్పుడు బైబిల్ని ఆధారం చేసుకుని చెప్తాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, నజరేయుడు, స్వస్థపరిచే దేవుడు అని చెప్పగలుగుతాం మాటలతో. కానీ ఆత్మ సంబంధముగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పలేం. ఆత్మ సంబంధంగా దేవుని కుమారుడని చెప్పాలంటే పరిశుద్ధాత్మ మనల్ని బలపరచాలి. పరిశుద్ధాత్మ మనం బలపరిచినప్పుడు మనం తప్పనిసరిగా ఈయన దేవుని కుమారుడు. అందుకే 3వ వచనంలో 2వ భాగంలో అన్నట్టు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో, పరిశుద్ధాత్మలన తప్ప ఎవడను యేసు ప్రభుని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే తప్ప యేసుక్రీస్తు ప్రభు అని ఎవడు కూడా చెప్పలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. రోమపత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాలకు వెళితే ఆయన అంటున్న మాట, చాలు. ఏం చెప్తున్నానంటే ఇక్కడ, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల నుంచి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదవు. యేసుక్రీస్తు నీవు అంగీకరించాలి. నీ నోటితో ఆయన అంగీకరించాలి. ఆయన మృతుల నుంచి లేపబడి ఉన్నాడని నీ హృదయం ముందు నువ్వు విశ్వసిస్తే అప్పుడు నీవు రక్షించబడతావు.
అప్పటి వరకు నీకు రక్షణ అనేది లేనే లేదు. ఈ రక్షణ రావాలంటే ఆత్మ సంబంధమైన జీవితం మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి మన మీద వ్రాలి ఉండాలి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథములో 2వ అధ్యాయము 36వ వచనంలో మాట్లాడుతా ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. చాలు. ఎవరు చెప్తున్నాడు? ఇది పేతురు మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడిన పేతురు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూటిగా తెలుసుకొనవలని వారితో చెప్పేశాడు. ఆయన ఆత్మ నింపబడిన వాడై పేతురు ఈ మాటలు చెప్తూ ఆయన యేసే దేవుడు ప్రభు క్రీస్తుగాను నియమించబడి ఉన్నాడు. అక్కడ నా ప్రభుతో అని దావీదు మాట్లాడిన మాట 110వ కీర్తన మొదటి వాక్యంలోకి వెళితే అక్కడ ప్రవచనం అక్కడ ఉంది. చదువుదామా? 110వ కీర్తన మొదటి వాక్యం. చాలు కదండి. ఇక్కడ ఏమన్నాడు? ప్రవచనాన్ని ప్రవచించినడు దావీదు. ఆ దావీదు ప్రవచనము మరలా ఇక్కడ నెరవేరిందంటే యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్పు జరిగింది. మత్తయి సువార్తలోకి మనం వెళితే 22వ అధ్యాయము 43, 44 వచనాల్లోకి వెళదాం. చాలు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఎవరండి ఈ ప్రభు? ఒక ప్రభు తండ్రి, మరొక ప్రభు కుమారుడు. ఆయనే ప్రభువుగాను, ఆయనే క్రీస్తుగాను, ఆయనే రక్షకుడుగాను ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడనే సత్యాన్ని దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అంటే దావీదు కుమారుడు. ఈ సత్యాన్ని పరిచయులు చెప్పలేకపోయారు. ఎందుకంటే వారిలో ఆత్మ లేదు, దేవుని ఆత్మ బయలుపరచడం లేదు. అందుకే యేసుక్రీస్తు స్వయంగా యేసు ఎవరి కుమారుడని అడిగితే దానికి ప్రశ్న సరైన సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అందుకే వారు ఏం చేశారు? ఏమీ మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మనమైతే ఏమనుకుంటామంటే దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు ఈయన దేవుని కుమారుడు. యేసును మరియా కుమారుడుగాను, వడ్లవాని కుమారుడుగాను, దావీదు కుమారుడుగాను చూసారే కానీ సాక్షాత్తు పరమందు తండ్రి చెప్పినటువంటి మాటలు ఇదే కదండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలోకి వెళ్తే 3వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్న మాట చూద్దాం. చాలు ఇక్కడ ఏమన్నాడంటే, అప్పుడు ఇక్కడ చక్కని మాట అన్నాడు, అతడు పరిచయులు సద్దుకెళుతోను అనేకులు బాప్తిసం పొందుట చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? మారు మనసు తగిన ఫలాలు ఫలించుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గురించి ఇక్కడ ఎవరు చెప్తున్నారంట? ఒక విపత్తు రాబోతున్నది అని చెప్తున్నాడు. బాప్తిస్మ యోహాను చెప్తున్న మాట అదే, సర్ప సంతానమా రాబోయే ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడైనా మీరు మారు మనస్సు పొందండి, బాప్తిసము పొందండి, ప్రభు మార్గము సరళముగా ఉన్నది అని చెప్పడానికి ఆయన వచ్చినాడు. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించు. పరలోక భాగ్యాన్ని విడిచి మన కొరకు వచ్చాడే తప్ప ఈ లోకంలో ఆయన పొందగలిగినవి ఏమీ పొందలేదు కదండి. వచ్చిన దగ్గర నుంచి ఆయన శ్రమలు, విమర్శలు, బాధలు, కష్టాలు, శ్రమలు వీటినన్నిటినీ అనుభవించాడు. కానీ ఒక్క దినము కూడా భూలోకంలో సంతోషంగా ఆయన ఉండలేదు. వీటినన్నిటినీ అనుభవించడానికి ప్రభు ఆయన సంతోషాన్ని మనకిచ్చాడు, ఆయన రూపాన్ని మనకిచ్చాడు, ఆయన ధనాన్ని మనకిచ్చాడు. మనల్ని దరిద్రులుగా ఉన్న వారిని ధనవంతులు చేసి ఆయన దరిద్రుడుగా వెళ్ళిపోయాడు.
అందుకే అన్నాడు, ఆయన పైనుంచి క్రిందికి వచ్చిన దేవుని కుమారుడని పరిచయులు చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారిలో లేదు కనుక ఈ సంగతి వారికి బయలుపరచలేకపోయింది. కానీ పేతురుతో దేవుని ఆత్మ ఉన్నది కనుక పేతురు మాట్లాడుతున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవని మేము నమ్ముచున్నాము అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని ఆత్మను పొందుకుని ఈయన నిజముగా దేవుని కుమారుడని మనము కూడా చెప్పగలగాలి. అందుకే ఈ దినాన యేసు ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, యేసు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు అంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ దేవుని కుమారుడని మనము ఆత్మ ద్వారా చెప్పగలగాలి. ఆత్మను సంపాదించుకోవాలంటే మనము మంచి ప్రార్థన సహవాసములో ఉండాలి. ఆయనతో సహవాస సంబంధమైన జీవితము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుని సంగతులు మనకి బయలుపరిస్తే తప్ప మనము ఈయన దేవుని కుమారుడని చెప్పలేం. పేతురు లాంటి ఆత్మను మనం పొందుకుని ఈయన నిజముగా దేవుని కుమారుడని మనము చెప్పగలటువంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని, దేవుని యొక్క ఆత్మ మనందరి మీద కురమరింప చేయాలని కోరుతూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. సమస్త జ్ఞానం నుంచి నా దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవ